ఇప్పుడే 'ఎల్ఐకే' మూవీ చూసొచ్చా. 'ఎల్ఐకే' అంటే తెలుసు కదా! లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మనం ఒక విషయం మాట్లాడుకున్నాం. ఈ సినిమా 2040లో సెట్ చేసుకున్నాడు. ఇదొక ఫ్యూచరిస్టిక్ రామ్ కామ్. ఇలాంటి సబ్జెక్టులు డీల్ చేసినప్పుడు చాలా కష్టం. అసలు ఇది చాలా ఛాలెంజింగ్ సబ్జెక్టు. హిట్ అండ్ మిస్ అని కూడా మాట్లాడుకున్నాం. నిజం చెప్పాలంటే ఇక్కడ మిస్ అయిందని చెప్పాలి. కాన్సెప్ట్ ఏదైతే తీసుకున్నాడో దాన్ని ఫస్ట్ హాఫ్ వరకు చాలా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. రైటింగ్ కూడా ఫస్ట్ హాఫ్ వరకు బానే ఉంటది. ఏదో సర్దేశాడు. బట్ ఎగ్జిక్యూషన్‌తో అయితే మెస్మరైజ్ చేశాడు. ముఖ్యంగా ఈ సినిమా ఇంటర్వల్ బ్యాంగ్ ఏదైతే ఉంటదో అదొక హై నోట్‌లో ఫినిష్ అవుద్ది. ఇంత హై నోట్‌లో ఫినిష్ చేశాక సెకండ్ హాఫ్ ఏముంటది? తీసుకెళ్ళగలడా? క్యారీ చేయగలడా? అని అనిపిస్తది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్‌లోనే 75% సినిమా అయిపోయింది. ఇంక తీసుకెళ్ళడానికి ఏం లేదు. లాగాలి. అదే చేశాడు సెకండ్ హాఫ్ కూడా. కానీ కొత్తగా అప్పటి వరకు ఎగ్జిక్యూషన్‌లో ట్రై చేశాడు కదా! అదే ఎగ్జిక్యూషన్‌తో సెకండ్ హాఫ్‌లో కూడా మెస్మరైజ్ చేస్తాడేమో అనుకున్నాను. చెప్పాలంటే కొన్ని సీన్‌లు చూసినప్పుడు ఫ్యూచర్‌లో ఇలా ఉంటదేమో అని చెప్పి ఫస్ట్ హాఫ్‌లో అనిపిస్తది. కానీ సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి కొంచెం కాంటెంపరరీ టైమ్ పీరియడ్‌లోకి వచ్చేసినట్టు అనిపిస్తది. అలా డీల్ చేసాడు సిట్యుయేషన్స్‌ని. ఏదైతే ఫస్ట్ హాఫ్‌లో సెట్ చేసుకున్నాడో అది సెకండ్ హాఫ్‌లో పే ఆఫ్ ఇవ్వలేదని చెప్పాలి. అండ్ యాస్ ఎ డైరెక్టర్‌గా సగం మాత్రమే విఘ్నేష్ శివన్ మెప్పించాడు. బట్ యాస్ ఎ రైటర్‌గా మెప్పించలేకపోయాడు. బట్ స్టోరీ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నాడో మంచి స్టోరీ. ఎగ్జిక్యూషన్ గనక ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని తీసుంటే సినిమా మాత్రం ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చేదని నా అభిప్రాయం. అండ్ ఇంక పెర్ఫార్మన్స్‌ల విషయానికొస్తే ప్రదీప్ రంగనాథన్ యాస్ ఇట్ ఈస్ పెర్ఫార్మ్ చేశాడు. బట్ తను పెర్ఫార్మ్ చేసే విధానం సేమ్ ఉంటుంది. ఈ సినిమాలో కూడా సేమ్ ఉంది. 'డ్యూడ్' సినిమాలో ఎలా చేశాడో, 'లవ్ టుడే'లో ఎలా చేశాడో ఆ మేనరిజమ్స్ అలాగే క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాడు. తన ఆడియన్స్‌లో ఒక మార్క్ సెట్ చేయడానికి అలా చేస్తున్నాడా? లేకపోతే ఏంటో అర్థం కావట్లే. బట్ ఈ సినిమాకైతే అవి కొన్ని సెట్ అయినాయి. కొన్ని సెట్ అవ్వలేదు. హి డిడ్ ఎ డీసెంట్ జాబ్ అని చెప్పాలి. అండ్ ఇంక 'కృతి శెట్టి' బానే పెర్ఫార్మ్ చేసింది. తనకి ఆ రోల్ సెట్ అయింది. పర్లేదు బానే పెర్ఫార్మ్ చేసింది. అండ్ ఇంకా హీరో ఫ్రెండ్స్‌గా నటించిన వాళ్ళు కూడా చేశారు. హీరో ఫాదర్ క్యారెక్టర్ కూడా బానే చేశారని చెప్పాలి. ఆయన క్యారెక్టర్ లాస్ట్‌లో ఏదో మలుపు తిప్పుదామని ట్రై చేశారు గానీ సెట్ కాలేదు. అండ్ ఇంకో విషయం కూడా చెప్పడం మర్చిపోయాను. ఈ సినిమాలో 'యోగి బాబు' క్యారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటది. ఓపెన్ ఫ్రెండ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటది. ఆ కాన్సెప్ట్‌ని చూపించిన విధానం అయితే బావుంటది. అది ఫస్ట్ హాఫ్ వరకు చాలా బావుంటది. సెకండ్ హాఫ్‌లో కొన్ని కొన్ని చోట్ల బావుంటది. కొన్ని కొన్ని చోట్ల చిరాకుగా అనిపిస్తది. బట్ ఓవరాల్‌గా 'యోగి బాబు' చాలా రిలీఫ్ ఇస్తాడని చెప్పాలి ఈ సినిమాకి. అండ్ ఈ సినిమాలో 'ఎస్ జె సూర్య' యాంటగోనిస్ట్ 'యాజ్ ఎ సూర్యగా' మెప్పించాడని చెప్పాలి. 'యోగి బాబు'తో పాటు 'ఎస్ జె సూర్య' కూడా ఈ సినిమాలో రిలీఫ్ అని చెప్పాలి. ఆయన క్యారెక్టర్ పరంగా, ఆయన క్యారెక్టర్ ఆర్క్ పరంగా అండ్ ఆయన పెర్ఫార్మన్స్ పరంగా పేరు పెట్టలేం. అండ్ ఇంక టెక్నికల్ వాల్యూస్ విషయానికొస్తే మ్యూజిక్ అయితే చాలా బావుంది. సినిమాకి తగ్గట్టు చాలా మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు అనిరుద్. చాలా చాలా మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయి. అవి అబ్జర్వ్ చేస్తే గాని అర్థం కావు. చాలా హార్డ్ వర్క్ చేసాడని అర్థమవుద్ది ఈ సినిమాకి. సాంగ్స్ పరంగా అయితే ఫస్ట్ హాఫ్‌లో వచ్చే 2 సాంగ్స్ బావుంటాయి. బట్ సెకండ్ హాఫ్‌లో ఒక సాంగ్ బావుంటది. ఇంకో సాంగ్ బాగోదు. ఓవరాల్‌గా చెప్పాలంటే సాంగ్స్ ఎలా ఉన్నా బీజీఎం అయితే మాత్రం అదరగొట్టేసాడు అనిరుద్. ఇంక సినిమాటోగ్రఫీ విషయానికొస్తే బానే ఉంది. బానే క్యాప్చర్ చేశారు. ఇంకా బాగా చేయొచ్చు అనిపించింది. ఇంకా బాగా కలర్స్ వాడొచ్చు అనిపించింది. ఎందుకంటే ఇదొక ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ కాబట్టి ఈ మాట నేను అంటున్నాను. ఇంకా క్రియేటివ్‌గా థింక్ చేసుంటే బావుండేది. డైరెక్టర్ పరంగా గాని, టెక్నికల్‌గా గాని క్రియేటివ్‌గా చూపించుంటే బావుండేది. అప్పటి వరకు ఆ ఫ్లోకి తగ్గట్టు క్రియేటివిటీ చూపించారు. బట్ ఐ ఎక్స్‌పెక్టెడ్ మోర్. ఫస్ట్ హాఫ్‌లో ఒక సీన్ ఉంటది. 2040లో ఐపీఎల్ ఎలా ఉంటదని చెప్పి ఎనకాల యాడ్ రూపంలో ఎస్ జె సూర్య మాట్లాడుతుంటే వస్తది. అక్కడ ఇద్దరు క్రికెటర్స్ ఇప్పుడున్న యంగ్ క్రికెటర్స్ ఫోటోలు అక్కడ ఉంటాయన్నమాట. 2040లో వాళ్ళు ఎలా ఉంటారు? ఏ ద్వారా క్రియేట్ చేసి చూపించారు. అదైతే చాలా ఫన్నీగా ఉంటది. అండ్ ఇంక ఓవరాల్‌గా చెప్పాలంటే కాన్సెప్ట్ పరంగా చూసుకుంటే బావుంటది. బట్ ఎగ్జిక్యూషన్‌లో మాత్రం చాలా చాలా పేలవంగా ఉంటది. రికమెండ్ చేస్తావా అంటే ఒక గంటం పావు నవ్వుకోవడం కోసం, ఇంకో గంటం పావు పేషెన్స్‌ని టెస్ట్ చేసుకోవడం కోసం చూస్తానంటే ఓ లుక్ ఎయ్యండి. నియర్ బై థియేటర్స్‌లో అవైలబుల్‌గా ఉంటది. అండ్ కీప్ సపోర్టింగ్ అస్.